పందెం కొడి కాదు రెక్కల గుర్రం మా అనిల్, నీకు పొగడతలు నచ్చు కానీ నా ఇష్టం, నా తమ్ముడు గురించి నేను మాట్లాడతా. రెక్కల గుర్రం అన్నాడు, రెక్కల గుర్రం మీద ఎక్కింది మరెవరో కాదు మెగాస్టార్ గారు అన్నాను. అదే పద్ధతిగా ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతూ అందరిని అలరిస్తూ మంచి మౌజ్ టాక్ తోటి మంచిగా అందరికీ ఇంటిల్లి తరలి వెళ్ళే పద్ధతిలో ఒక్క రోజులోనే ఈ స్థాయి ఒక ఇది తర్వాత యూఎస్ ఆ విషయాలు నాకు పెద్దగా తెలియదు, కానీ అక్కడ ఇదిగా మంచిగా ఇదవటం చాలా చాలా సంతోషం కలిగించే విషయం. మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అన్నారు, బ్యాక్ కాదు పాడు కాదు, ఆయన అక్కడే ఉన్నారు ఆకాశంలాగా అంతే. ఆయన ఎప్పుడు మెగాస్టార్ గారు సుప్రీం అక్కడే ఉంటారు, పై ఎత్తులో ఉంటారు. మళ్ళీ ఆయన్ని పాత పద్ధతిలో చూపించాలి, ఆయన గత చిత్రాలని ఆ పర్ఫార్మెన్స్ని గుర్తు చేయాలని అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి చిత్రం నిర్మించడమే అనిల్ యొక్క మొదటి విజయం. అలా చూపించినందుకు అక్కడి నుంచి ఆ తరం నుంచి ఈ తరం వాళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నా భాగస్వామ్యం చాలా చిన్నది, హుక్ స్టెప్ పాట ఒకటి రాశాను.